ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యాంశము కీర్తన గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. ఆయన చేయునదంతయు నమ్మకమైనది. ఆమెన్. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. కీర్తనకారుడు చెప్పినట్లుగా ప్రభు చేయనిదంతయు నమ్మకమైనది. ఎందుకంటే ప్రభు నమ్మదగినవాడు. ఆమెన్. హల్లెలూయా. మరి వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు నమ్మకమైన వ్యక్తివేనా? నీవు కూడా నీ ప్రభు వలె ప్రతి విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? ఆయన చేయనిదంతయు నమ్మకమైనదని నీకు తెలుసా? ఆయన నమ్మకమైన దేవుడని నీకు అర్థమవుతుందా? నీ జీవితంలో ఎన్నోసార్లు ఆయన చాలా విషయాలు నీకు సహాయం చేశారు కదా. ఇప్పటికైనా ఆయన నమ్మకమైన దేవుడని నమ్ముతున్నావా? నమ్మకస్తులకే మెండైన ఆశీర్వాదాలు కలుగుతాయని కూడా నువ్వు గ్రహించాలి. అంతేకాదు, ఆయన నమ్మదగిన దేవుడు కాబట్టి నీవు కూడా అన్ని విషయాల్లో ఆయన పట్ల నమ్మకంగా ఉండాలి. ఆయన నీకు ఏ పని ఇచ్చినా నీవు దానిలో నమ్మకంగా చేయగలగాలి. అందుకే కీర్తనకారుడు అంటున్నాడు కదా, ఆయన చేయనిదంతయు నమ్మకమైనదని. నిజంగా ఈ వాక్యం వింటుంటే ఎంత సంతోషంగా ఉంది. మన దేవుడు ఎంత నమ్మకమైన దేవుడు. ఎన్నోసార్లు ఎన్నో విషయాల్లో మనకు సహాయం చేశారు. కానీ నీవైతే ఎన్నోసార్లు నేనైతే ప్రార్థన విషయంలోనే కానీ, వాక్యం చదువుకోవడం, ధ్యానించడంలోనే కానీ, మరి మా సంఘంగా కూడుకోవడం విషయంలోనే కానీ, దేవుని పని చేయడం విషయంలోనే కానీ ఎన్నోసార్లు నమ్మకంగా లేకపోయి ఉన్నాం మనం. కానీ దేవుడైతే నమ్మదగినవాడు. కాబట్టి సహోదరి, సహోదరుడా, నువ్వు ఈరోజు మార్చుకో. నువ్వు మార్చుకుని నీ అంతరంగం, హృదయం, ఆలోచనలు, ప్రవర్తన అంతా మార్చుకుని నీవు కూడా ఆయనకు నమ్మకంగా ఉండడం నేర్చుకో. నీ ప్రభు నమ్మదగినవాడు కనుక నీవు ఇంతవరకు సజీవుల లెక్కలో ఉన్నావని గమనించు. నీవు కూడా ఆయనకు వల్లే నమ్మకంగా ఉండడం నేర్చుకో. మరణం వరకు ఆయన నీకు ఇచ్చిన పనిలో నమ్మకంగా సాగు. దేవుని కోసం నువ్వు చేసే ప్రతి పని కూడా ఆయన నీ పట్ల ఎంత నమ్మకంగా ఉన్నాడో నీవు అదే నమ్మకం కలిగి ఉండాలి. నమ్మకంగా ఉంటేనే ప్రభు నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఆయన నమ్మదగిన దేవుడిని నమ్మి నీవు కూడా ఆయన ఏ పని నీకు అప్పచెప్పినా దానిలో నమ్మకంగా సాగు. నీవు నమ్మకంగా ఉంటే దేవుని రాజ్యానికి వారసులు అవ్వగలుగుతావు. దేవుడు కూడా నువ్వు కొద్దిగా నమ్మకంగా చేస్తే విస్తారమైన పని నీకు అప్పచెప్తాడు. ఆమెన్.